కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చాలా సింపుల్గా స్ట్రెస్ అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల బోల్డ్ అంత డిసీజెస్, బోల్డ్ అంత ప్రాబ్లమ్స్ దాక్కొని ఉన్నాయి. నిజంగానే క్రోనిక్ స్ట్రెస్ అంటే దీర్ఘకాలపు స్ట్రెస్ పడితే వచ్చే అనర్థాలు ఏమిటి, అసలు క్రోనిక్ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి అనే విషయం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు డాక్టర్ హరీష్ సినేటి గారు, స్పిరిచువల్ హీలర్ అండ్ డెంటిస్ట్. నమస్కారం హరీష్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, బాగున్నారా? ఐఎమ్ గుడ్. సో యూజువల్గా ఇప్పుడు స్ట్రెస్ అనేది చాలా మందికి ఉంటుంది. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ స్ట్రెస్ అనేది మనకు తెలియకుండా క్రోనిక్ అంటే లాంగ్ టర్మ్లో ఉండిపోతుంది. ఆ క్షణానికి ఆ రోజు హ్యాపీగా ఉంటాము, మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతాము, తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉంటాము, ఓకే ట్రిప్స్కి వెళ్ళిపోతాం. సో ఈ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్గా ఉంటుంది, కానీ స్ట్రెస్ అనేది క్రోనిక్గా సబ్ కాన్షియస్ మైండ్లో ఉండనే ఉంటుంది. సో ఈ క్రోనిక్ స్ట్రెస్ ఉండడం వల్ల బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి, నిజంగానే ఆ క్రోనిక్ స్ట్రెస్ ఉంటే దాన్ని ఎలా రిమూవ్ చేయాలి? ఓయా, హ్యాబిచువల్ స్ట్రెస్ అని వచ్చేసింది ఇప్పుడు. అంటే అలవాటైపోయిన స్ట్రెస్. అదే పడాలి కాబట్టి పడాలి స్ట్రెస్. ఇప్పుడు నేను టెన్షన్ పడాలిగా, ఎందుకురా టెన్షన్, సేమ్ అదే. ఏమైనా స్ట్రెస్ని చూడండి, అబ్జర్వ్ చేయండి, సేమ్ అవే ఉంటాయి. 10 ఏళ్ల నుంచి పడుతున్న స్ట్రెస్ని ఈ రోజు కూడా అదే అనుభవిస్తూ, బాక్స్ వద్దామా, తొందరగా వెళ్ళారా, స్కూల్ టైం అవుతుందా, ఇదే స్ట్రెస్. సేమ్ స్ట్రెస్ని 15 రోజుల కంటే ఎక్కువ భరించద్దు అంట. నేను రూల్ పెట్టుకోవాలి, 15 minutes 15 days రూల్ పెట్టుకోవాలి. క్రానిక్ స్ట్రెస్ రాకుండా. ఏదైనా ఆలోచన నాకు ఆన్సర్ రావట్లేదు అంటే 15 నిమిషాల తర్వాత డిలీట్ చేస్తా. ఏదైనా లైఫ్లో ప్రాబ్లము, స్ట్రెస్ కాజ్ చేసేది 15 రోజుల్లో ఆన్సర్ రావట్లేదు అంటే డిలీట్ చేస్తా అని రూల్ పెట్టుకుంటే స్ట్రెస్ని తప్పించుకోవచ్చు. క్రానిక్ స్ట్రెస్ ఉండడం వల్ల ఏం జరుగుతుందో ఒక్కసారి ఎవరికైనా అవగాహన చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది జస్ట్ ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోండి. మన మైండ్లో ప్రిమిటివ్ బ్రెయిన్ అని, అమిగ్డలా, లింబిక్ సిస్టమ్ ఉంటుంది. అది ప్రైమార్డియల్, ప్రిమిటివ్ అంటే యానిమలిస్టిక్గా మనని బతికించడం కోసం థ్రెట్ అనాలిసిస్ చేస్తూ ఉంటుంది మన బ్రెయిన్. ఓన్లీ థ్రెట్. ఇక్కడ ఏ సిచ్యువేషన్స్ వల్ల డిఫెన్స్ మెకానిజం డిఫెన్స్లోకి వెళ్ళిపోతుంది. అది థ్రెట్, నువ్వు బతకడానికి ఇది అవసరం అనేటట్టుగా తయారు చేస్తుంది. సో మనం కూడా ఆఫీస్కి టైంకి వెళ్ళకపోతే నువ్వు బతకలేవు అనేదంటూ అది ట్రిగర్ అవుతుంది. నువ్వు పిల్లలు ఇప్పుడు చదువుకోకపోతే, నువ్వు అరవకపోతే వాళ్ళు చెయ్యరు అనగానే అదొక నీ బేసిక్ ప్రిమిటివ్ బ్రెయిన్ని యాక్టివేట్ చేసేస్తుంది. ఇంకా అది బాడీ అంతా స్ట్రెస్గా తయారు చేస్తుంది. సో మనం ఏదైతే ప్రిమిటివ్ బ్రెయిన్ని యాక్టివేట్ చేసేస్తామో అది ఆ థ్రెట్ వెళ్ళిపోగానే ఆగిపోవాలి. ఒక టైగర్నో లయన్నో చూసాము, ఒకప్పుడు ఆది మానవులుగా ఉన్నప్పుడు టైగర్ లయన్ చూసాము, అప్పటికప్పుడు ఆల్ ద మసిల్స్ ఆర్ ఫిల్డ్ విత్ బ్లడ్ అండ్ అడ్రినలిన్ సిస్టమ్ యాక్టివేట్ అయింది, అడ్రినలిన్ ప్రొడ్యూస్ అయింది, దానికోసం మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ చేస్తాం. ఇప్పుడు ఆ 3 సీన్లు చేయడానికి లేదు. ఇంట్లో వాళ్ళే, నీ ఇంట్లో వాళ్ళనే, నీ పిల్లల్నే, నీ హస్బెండ్నే, నీ వైఫ్నే, ఆఫీస్లోనే ఫ్రెండ్స్నే, కొలీగ్స్నే, వాళ్ళనే థ్రెట్గా నీ బ్రెయిన్ భావిస్తోంది. అండ్ వాళ్ళు రోజూ కనిపిస్తున్నారు, ఆ స్విచ్ ఆనే ఉంటుంది. అది సమస్య ఇప్పుడు అందరికీ. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ మనుషుల నుంచి దూరం అయిపోయినా, ఆ సిచ్యువేషన్ నుంచి దూరం అయిపోయినా బాగుంటుంది, కానీ ఆఫీస్లో ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఈ రెండు తప్పించుకోలేదు, దూరం వెళ్ళలేము. సో అది స్విచ్ ఆన్ అయి ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే మనుషులకున్న ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ డెవలప్మెంట్ వల్ల నువ్వు విచక్షణతో ఆలోచించి అది థ్రెట్ కాదురా అని చెప్తే చాలు. బ్రెయిన్కి, మన మైండ్కి దిస్ ఇస్ నాట్ ఏ థ్రెట్ అని చెప్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవ్రీ ఇయర్ 2 crores ఇన్కమ్ వస్తుంది అనుకోండి. 10,000ది మనకి స్ట్రెస్ కాదు. నీ బ్రెయిన్కి ఆల్రెడీ 10,000 పోయాయంటే సర్లే అయ్యో అనిపిస్తుంది, సర్లే ఏముంది అని మనం బ్రెయిన్ ఎందుకు చెప్తుందంటే యు ఆర్ నో మోర్ సీయింగ్ ఇట్ యాజ్ ఎ థ్రెట్, ఈవెన్ దో దట్ ఈస్ ఎ ప్రాబ్లం. 10,000 పోయినా కూడా పోయినట్టే, కానీ మనకు 2 కోట్లు వస్తున్నాయి, ఇదేముంది అని వదిలేయగలుగుతాం. లైఫ్ థ్రెటనింగ్ అయితే కాదు, లైఫ్ థ్రెటనింగ్ కాదు అనేది మన మైండ్కి మనం నమ్మించాం. ఓకే, సో అలాగా మన లైఫ్, మన బ్రెయిన్ని మనం నమ్మించగలిగితే దట్ ఐఎమ్ నాట్ లివింగ్ ఇన్ స్ట్రెస్, ఎందుకు స్ట్రెస్ పడాలి దీనికి అని నమ్మించగలిగితే యువర్ బాడీ అండ్ బ్రెయిన్ విల్ బికమ్ పీస్ఫుల్. సో అది మనం చెప్పుకుంటే చాలా, మనం ఇప్పుడు స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు, స్ట్రెస్ నమ్మడం చాలు. నమ్మాలి దట్ మనం చెప్పినా కూడా లోపల ఇన్హరెంట్గా స్ట్రెస్ ఉంది అనుకో, అది వస్తుంది. ఇప్పుడు కూడా మైండ్లో బోల్డ్ అని రన్ అవుతున్నాయి, మీతో మాట్లాడుతున్న స్ట్రెస్, ఆఫీస్కి టైంకి వచ్చామా, ఏదైనా ఇంటర్వ్యూ గెస్ట్ వ్యూస్ వెళ్తాయా లేదా, ఇవన్నీ రన్ అవుతుంటాయి. ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కదా. ట్రూ. నేను అందుకే అంటాను, మనము లోపల ఇన్హరెంట్గా నమ్మాల్సిన అంటే నేను ఇక్కడ ఎంత ప్రాసెస్ చేసినా అయ్యేదైతే మారదు.
ఇక్కడ ఎంతసేపు నేను టెన్షన్ పడ్డా సిచ్యువేషన్ అయితే మారలే. సో నేను ఆఫీస్కి టైంకి వెళ్తానా లేదా అని అక్కడ రోడ్డు మీద హార్న్ కొట్టే కంటే, రోడ్ ఖాళీగా ఉంటే పోతాం కదా ఎట్లాగో, అంతే. అక్కడ హార్న్ కొట్టినంత మాత్రాన మాయమైపోరు కదా అందరూ. అయ్యయ్యో మీరు వచ్చి హార్న్ కొట్టారా అండి అని ఎవడు రోడ్డు జరిపి మనకు దారి అయితే ఇవ్వడు కదా. ఎందుకు స్ట్రెస్? ఇది బాడీకి యాజ్ ఎ ప్రాక్టీస్ అలవాటు చేయాలి. ఓకే. సో దట్ అది క్రానిక్ స్ట్రెస్గా మారిపోయి, హ్యాబిచువల్ స్ట్రెస్గా మారిపోయి, అదొక టేప్ రికార్డర్లో మనకి నిరంతరము అదిగో థ్రెట్, అదిగో థ్రెట్, అదిగో థ్రెట్ అని బాడీలో కెమికల్స్ మొత్తం నింపేసి టాక్సిసిటీ తయారు చేస్తుంది. అది తయారు చేయడం వల్ల ఆ స్ట్రెస్ని తట్టుకోవడానికి కార్టిజోల్, స్టెరాయిడ్స్ బాడీ లోపలికి ఎక్కుతాయి. ఎండోజీనస్గా చాలా చాలా చేంజెస్ జరుగుతాయి. జరిగి లైఫ్లో స్లోగా హెవీ షుగర్ని అబ్జార్బ్ చేయడం తగ్గిపోతుంది. బికాస్ షుగర్ ఈజ్ నాట్ గెట్టింగ్ అబ్జార్బ్డ్, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ దాన్ని తట్టుకోవడానికి బ్లడ్ వెజల్స్ అంతా టైట్ అయిపోతున్నాయి. అండ్ బ్లడ్ వెజల్స్లో ఇంటిమా అనే ఒక స్ట్రక్చర్, నువ్వు దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఆల్ ద ఫ్యాట్ మనం తినదంతా దాని చుట్టూ చేర్చుకుంటుంది. అండ్ హార్ట్కి ఫస్ట్ సప్లై చేసే కొరోనరీ ఆర్టరీస్ అనేవి సన్న వెజల్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి అంతా ఇరుక్కుని హార్ట్ అటాక్స్ వస్తాయి, బీపీలు పెరుగుతాయి, ఇట్లా చాలా జరుగుతుంది. అబ్బా, సో ఇంత అనర్థాలు జరిగిపోతాయి మనకు తెలియకుండా స్ట్రెస్ పడుతున్నాం కాబట్టి క్రానిక్ స్ట్రెస్ వల్ల జరిగేది అది. ఎప్పుడైనా క్రానిక్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వస్తే టేక్ ఎ డీప్ బ్రీత్, బ్రేక్ ఇట్, ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేసి ఏం కాలేదు అన్నట్టుగా మన మైండ్కి కనుక ట్యూన్ చేయగలిగితే, దాన్ని నేర్పించాలి బాడీకి. దట్ ఇఫ్ ఐ టేక్ 3 breaths తీసుకున్నానంటే ఐఎమ్ సేఫ్ అండ్ ఫైన్ అని బాడీకి చెప్పడం. నిజంగా లాంగ్ బ్రెత్స్ తీసుకుంటే టెన్షన్లో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు, ఏడుపు వస్తున్నప్పుడు, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు రిలీఫ్ అవుతుందా సార్? ఇమీడియట్గా బాడీ రిలీఫ్ అవుతుంది. అబ్సల్యూట్లీ అండి. బాక్స్డ్ బ్రీతింగ్ చేసి ట్రై చేసి చూడండి ఈసారి. ఫుల్ స్ట్రెస్ ఉన్నప్పుడు సో ఏంటి బాక్స్డ్ బ్రీతింగ్? బాక్స్ బ్రీతింగ్ అంటే సపోజ్ 4 చేయగలిగితే మనం 4 in, 4 hold, 4 exhale, 4 hold కౌంట్. ఓకే. 1 2 3 4 మళ్ళీ హోల్డ్ 1 2 3 4 1 2 3 4 exhale 1 2 3 4 హోల్డ్. ఓకే. ఇన్హేల్ హోల్డ్, ఎగ్జేల్ హోల్డ్. సో ఇలా ఒక 3 cycles చేస్తే, అలా ఒక అట్లీస్ట్ 11 cycles ఆఫ్ మన బ్రీదింగ్ చేస్తే చాలా మటుకు రిలీఫ్ అవుతుంది. ఇంకా ఎవరైనా చేసుకోవాలనుకుంటే మౌత్తో వదలడం గాలి. ఇన్హేల్ త్రూ నోస్, యూ ఫీల్ లాట్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, మన మైండ్ ఒక పాయింట్ మీదకి టూ కాన్సన్ట్రేటెడ్ ఫోకస్ చేస్తే అంత యాక్టివిటీ ఫర్మ్ అయిపోతుంది. అందుకని ఆ ఫోకస్డ్గా చేయకుండా గివ్ బ్రేక్. అప్పుడప్పుడు స్క్రీన్నే చూస్తూ ఉన్నారు, కొంచెం అవుట్ సైడ్ సర్ఫేస్ని చూడడము, తర్వాత వేరే వేరే కలర్స్ చూడడము, చెట్లను చూడడము, కొంచెం మంచిగా మనకు అనిపించినవి చూడడం, ఇట్లా చేసిన బ్రేక్ వస్తుంది. ఇవన్నీ టెంపరీ రిలీఫ్లే. నేను ఇంకా ఫండమెంటల్ చెప్తున్నా, దట్ అంత స్ట్రెస్ పడే థింగ్ నథింగ్ లైఫ్లో ఏం ఉండదు, ఏది లేదు, ఊరికే మనం ఫీల్ అయిపోతూ ఉంటాము. నువ్వు ఎంత స్ట్రెస్ పడ్డా ట్రాఫిక్ మాయమైపోదు. నీ లైఫ్లోకి వచ్చే పిచ్చి వాళ్ళు, మాట్లాడే వాళ్ళు, చెత్త వాళ్ళు ఉంటూనే ఉంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. శ్రీరామచంద్రుడినే అన్నారు, మనం ఎంత ఆఫ్టర్ ఆల్ గాళ్ళం అనే ఒక దాంట్లోకి వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఓకే, సో ఇది చాలా ఫండమెంటల్లీ మన మైండ్కి అలవాటు చేయాలి. ఇంకా యంగ్స్టర్స్ అయితే బెటర్. చిన్న ఏజ్ నుంచి అది అలవాటు చేసామనుకో, దట్ బాస్ దేనికి టెన్షన్ పడద్దు, నువ్వు మంచిగా వర్క్ చేసుకో, డెవలప్ చేసుకో, కెపాసిటీ పెంచుకో. అండ్ మరీ స్ట్రెస్ లేకుండా ఉండకూడదు. యూ స్ట్రెస్ ఈజ్ ఇంపార్టెంట్, డిస్ట్రెస్ ఈజ్ బ్యాడ్. ఓకే, యూ స్ట్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కొంత ఆ స్ట్రెస్ని తట్టుకోవడం రావాలి, ఆ స్ట్రెస్ ఉండాలి, అండ్ దానికి తగ్గట్టుగా మనం అడాప్ట్ అవుతూ ఉంటాం. ఓకే, ఎవరైతే అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తుంటారో అది క్రానిక్ స్ట్రెస్గా మారుతుంది. రోజు అవే ప్రెషర్స్, అవే ఇన్స్టిగేటర్స్ ఉంటే లైఫ్ థ్రెటనింగ్గా మారుతుంది. సో ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల బాడీ లోపల విషమయమైపోతుంది, మజిల్స్ అన్నీ టైట్ అయిపోతున్నాయి, యువర్ బ్రీదింగ్ ప్యాటర్న్ ఇస్ షిఫ్టింగ్, యువర్ డైజెషన్ ఇస్ చేంజింగ్, నీకు బ్రెయిన్ లోపల వెళ్ళాల్సిన రియల్గా చేయాల్సిన సర్క్యులేషన్ ఆగిపోతుంది. దీనివల్ల మైండ్ అంతా జాస్ టైట్ అయిపోతాయి. ఇవి ఫీచర్స్. క్లెంచింగ్ ఆఫ్ జాస్, టైట్ పెట్టుకుని టీఎంజే దగ్గర జాయింట్ టైట్ అయిపోవడం. ఓకే, టూ మచ్ ఆఫ్ డిసార్గనైజ్డ్ థింకింగ్, ఎందుకు ఆలోచిస్తున్నానో తెలియకుండా డిసార్గనైజ్డ్ థింకింగ్, బ్యాక్ స్టిఫ్ అవ్వడం, షోల్డర్ స్టిఫ్ అవ్వడం, అండ్ రికరెంట్గా స్వీట్ తినాలి, ఏదైనా క్రేవింగ్లో ఉండాలి, తింటూ అనే ఫీలింగ్ రావడం, కూర్చున్న చోటు నుంచి లేవబుద్ధి కాకపోవడం,
ఇవన్నీ శరీరంలోకి స్ట్రెస్ రూపంలో వచ్చేస్తాయి. అమ్మో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్క మాట మనకు మైండ్కి స్ట్రెస్ లేదు అని అనుకుంటూ స్ట్రెస్ లేకుండా తీసుకోకుండా ఉంటే బెటర్. జరిగే పనులు ఎలాగో జరుగుతుంటాయి. కానీ ఎందుకు చేయనివ్వదంటే బాడీకి, చాలామందికి ఈ మాట అర్థం కావాలని చెప్తున్నాను, వాట్ ఎవర్ యువర్ బాడీ షోయింగ్ ఈజ్ ఎ రెస్పాన్స్ టు సంథింగ్ ఎల్స్. పొట్టొచ్చిందంటే పొట్ట కాదు ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం నుంచి నిన్ను కాపాడడానికి పొట్టొస్తుంది. ఆ ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. ఒబేసిటీ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. నిన్ను ఎందుకో దేని నుంచో కాపాడడానికి ఒబేస్ అయిపోతున్నావు నువ్వు. ఆ ఫండమెంటల్ పాయింట్ మిస్ అవ్వకూడదు. బై ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ ఈటింగ్ చేస్తాం. సో స్ట్రెస్ ఈజ్ అ ప్రాబ్లం. ఆ ఈటింగ్ చేసినప్పుడు నీకు పొట్ట వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ పొట్ట సో చాలా మంది పొట్టను తగ్గించడానికి చూస్తారు, ఆ స్ట్రెస్ని అడ్రస్ చేయరు. ట్రూ. దట్ ఈస్ ద హోల్ ఇష్యూ. నీకు బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే షుగర్ లెవెల్స్ని తగ్గించడం కాదు, ఎందుకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయో ఈజ్ ద ప్రాబ్లం. ఒక రకంగా అన్నిటికీ స్ట్రెస్ ఏ ప్రాబ్లం అనుకుంటా కదా. చాలా మటుకు ఈ రోజుల్లో అయితే ఆల్ క్యాన్సర్స్ కూడా దాని నుంచి వస్తున్నాయని చెప్పి. సో స్ట్రెస్ అనేది మనం హ్యూమన్ మేడ్ స్ట్రెస్. ఏ జంతువులకి ఏముండ, ఒక డాగ్ స్ట్రెస్ అయిపోయాక ఇట్లా అంటది, మొత్తం అంతా షేక్ చేసేసుకుంటుంది, పారాసింపాథెటిక్ యాక్టివేషన్ అవుతుంది. మనం పారాసింపాథెటిక్ యాక్టివేషనే చేయము. వీఆర్ ఆల్వేస్ ఇన్ దట్ షెల్. ఎలా చేయాలి సార్ పారాసింపాథెటిక్ బ్రీదింగ్? డీప్ బ్రీత్ 1, అంతే. డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ 2, డయాఫ్రమాటిక్ ఈ డొక్కలు అంటారు, అక్కడి నుంచి మనం డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ బ్లూ లైట్, నైట్ టైం నో బ్లూ లైట్. ఇదొక చాలా ఈజీ మెథడ్. మార్నింగ్ సూర్యుడి పక్కనే ఉండే బ్లూ స్కైని చూడండి, నైట్ బ్లూ స్క్రీన్స్, బ్లూ ఫిల్టర్స్ ఆఫ్టర్ 7 ఆపేసేయండి. ఓకే, బెటర్. దాని తర్వాత వచ్చేసి గుడ్ డయట్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్. మనం వీఆర్ ఆల్ లోకోమోటరీ బీయింగ్స్. కదలాలి, వాక్ చెయ్యాలి, కూర్చునుండద్దు. కూర్చునుంటే రోగం. అంతగా కూర్చోవాలంటే సిట్ ఇన్ స్క్వాట్. మొత్తం కాళ్ళు కింద పెట్టి ఊళ్ళలో కూర్చుంటారు, అట్లా కూర్చోవాలి. పోస్చర్లో కూర్చోవాలి. అట్లా కూర్చుంటేనే, మలాసనంలో కూర్చున్నప్పుడే నీకు తెలుస్తుంది నువ్వు నిజంగా నీ స్ట్రెంగ్త్ అది. దాన్ని మనం మిస్ చేసి, అసలు వీఆర్ నాట్ డిజైన్ టు సిట్ లైక్ దిస్. చైర్లలో ఇలా కూర్చోవడానికి డిజైన్ కాదు మనం. ఓకే, బట్ అలా తయారైపోయాము. ఓకే, సో దట్ వే మన స్పైనల్ కార్డ్ కానీ మన మస్కులర్ స్ట్రక్చర్ని కానీ మనం డ్యామేజ్ చేస్తూ పోతున్నాం. ఓకే, సో నేనేమంటానంటే వీటన్నిటికీ అడాప్ట్ అవుతూ అన్ని మానేలు. ఇప్పుడు చైర్లు అయితే బయటకి ఇసిరేయలేం కదా, ఇంట్లో అయితే కూర్చొని అయితే వర్క్ చేసుకోలేము. అందుకని యూ హ్యావ్ టు మిగతా టైంలో బాడీని ఫిట్ పెట్టుకోవాలి. ఒక 21 సూర్య నమస్కారాలు ఎవ్రీడే చేయండి, కంపల్సరీ. మేక్ ఇట్ ఎ హ్యాబిట్. 21 సూర్య నమస్కారాస్ ఎవ్రీడే. ఏది జరిగినా సరే, ప్రపంచం ఎటుపోయినా సరే, నేను ముందు లేవంగానే వామ్ వాటర్ 2 గ్లాసులు తాగి ఫస్ట్ సూర్య నమస్కారాలు చేస్తున్నా. ఏది నా మైండ్లోకి రావాలనో గేట్ కీపర్ని పెట్టుకుంటా. ఇది నాకు అవసరమా, ఇంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా, నా లైఫ్ నేను హ్యాపీగా ఉండాలి, ఇలా గనక డిసైడ్ అయితే చాలా మటుకు స్ట్రెస్ తగ్గుతుంది. ఒకవేళ స్ట్రెస్ ఉంటే నేను చెప్పే ఒక 2-3 టెక్నిక్స్ ట్రై చేయండి. నంబర్ 1 థింగ్, ఫస్ట్ అండ్ ఆర్గనైజ్ చేయండి. మీ లైఫ్లో ఉండే స్ట్రెస్లన్నీ రాసుకుని ఆర్గనైజ్ ఇట్. ఇది ఎన్ని రోజుల్లో తీర్చగలను, ఇది ఇప్పుడు అర్జెంట్ సమస్య పరిష్కారం ఏమిటి, అర్జెంటుగా ఇప్పుడు తీర్చగలను. కొన్ని సమస్యలు పరిష్కారం ఉండవండి. హస్బెండ్ అంటాడు, వైఫ్ అంటారు, ఇట్లా గొడవలు ఉంటాయి. ఇది తీరంది మైండ్లో తీరదు, దాని గురించి ఆలోచించడం. ఓకే, దట్స్ ఇట్. తీరినప్పుడు ఇంకెందుకు స్ట్రెస్ పడడం. సో అలాంటివి పక్కన జరుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి, ఏది నేను సాల్వ్ చెయ్యగలిగిన దాంట్లో నా స్కిల్ తక్కువయ్యా, నేను కన్విన్స్ చేయలేకపోయా, ఈ రెండింటిని తీసుకొచ్చుకొని ఓకే స్కిల్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్. నా స్కిల్ అయితే ఆటోమేటిక్గా ఇది సాల్వ్ అవుతుంది. నేను వీళ్ళని కన్విన్స్ చేసుకోగలిగితే సాల్వ్ అవుతుంది. అలా అసెస్ చేయండి. హ్యావ్ ఎ బడ్జెట్, హ్యావ్ ఎ ప్లానింగ్, హ్యావ్ ఎ సిస్టమ్. దట్ వే మీరు ఇంకా మోర్ మెచ్యూర్డ్గా ఉంటారు. నైట్ టైమ్స్ మంచిగా డీప్ స్లీప్లోకి వెళ్ళే దానికోసం కొంచెం ఖర్చు పెట్టినా పర్లేదు, నిద్ర మాత్రం బాగోవాలి. మంచి నిద్ర విల్ రీసెటిల్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. బాడీకి అన్నీ తెలుసండి ఎలా హీల్ చేసుకోవాలో. మనం ఎంత తిన్నా కూడా అది బాడీకి తెలుసు ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలో. 2 రోజులకైనా అరుగుతుంది. సో దట్ వే బాడీ నోస్ ఎవ్రీథింగ్. సో ట్రస్ట్ యువర్ బాడీ, గో ఇన్సైడ్ యూ అండ్ మేక్ దట్ సెన్సెస్ అలైవ్. అప్పుడు క్రానిక్ స్ట్రెస్ నుంచి మనం ఈజీగా బయటపడచ్చు. అండ్ నేను చెప్పినట్టుగా కొన్ని విషయాలని లైట్ తీసుకోవడం రావాలి. Definitely. Okay. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.